వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత, ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది, పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు, వాహనాదులు, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము, సంతానం కలగడం, వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం, రాజకీయ లబ్ధి ఉండడం, జనాకర్షణ కలగడం, వ్యాపారాభివృద్ధి కలగడం, విదేశీయానం కలగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అటు మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా, మాతృ భ్రాతృ శాపాదులు ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి, శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ, ప్రతి సంవత్సరం గురుడు మారతారు, గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు, లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు. ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అంటే గురువు మే నెల 15వ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు. అలాగే రాహువు మే 21వ తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు. రాహుకేతువులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు. సో ఒకే నెలలో 2 పెద్ద గ్రహాల మార్పు. అదేంటి? మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు, దానికి మునిపే ఈ మార్చి 30వ తారీఖున శని మార్పు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం. చాలా గ్రహగతుల్లో మార్పులు, 3 గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు, అంటే రాహుకేతువులు అంటే 2 కింద లెక్కేసుకుంటే 4 గ్రహాలు. ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అనుకోవచ్చు గురుబలం వచ్చి, 1, 2, 3 అంతే 3.5 సంవత్సరాల తర్వాత పంచమ స్థానమందు గురుడు యోగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గురుబలం ఎందుకు ముఖ్యం ఒకరి జాతకంలో అంటే, గురువు దేవతలకి, ఆయన బృహస్పతి దేవతలందరికీ గురువు. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. జాతకంలో ఎవరికైతే గురువు బలంగా ఉంటారో వారికి దైవ బలం ఉన్నట్టు. ఎందుకంటే మరి దేవతలందరూ మొక్కేటువంటి గురుస్వరూపం కదా. ఆయన ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో అటు దేవతా శక్తులన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటాయి. నిజానికి ఏలినాటి శనిలో ఉన్న జన్మరాహు యొక్క దోషం ఈ సంవత్సరం పీడిస్తూ ఉన్న గురుడు పంచమ స్థానంలో ఉన్నందుకు కుంభరాశి వారికి అదృష్టం పట్టినట్టే చెప్పుకోవాలి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నారు. అంటే ఇక్కడ గురువు పంచమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వారందరూ కూడా బాగుంటారు, ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో పాడైపోరు. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఇంకా పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆ పంచమ భావం అనేటువంటిది చాలా ముఖ్యం. అటు మేధస్సు, ప్రజ్ఞ, తెలివితేటలు, పూర్వపుణ్యము, కొన్ని సందర్భాల్లో పూర్వపుణ్యము, అలాగేనేమో ఉపాసనకి సంబంధించినటువంటి స్థానం. అక్కడ గురువు ఉండడం కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అర్ధలాభం తదైశ్వర్యం అన్నారు. అంటే అర్థం అంటే మనకి డబ్బు, ఈ ధనాగమనం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏలినాటి శనిలో ఉన్నప్పుడు
తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. మనసు ఎప్పుడైతే పీడింపబడిందో, మనసు ఎప్పుడు పీడింపబడుతుంది? ఒక విషయం తప్పు, దీని వైపుకి వెళ్ళకూడదని తెలిసినప్పటికీ కూడా దాని వైపు తీసుకుపోతాడు. నిజంగా మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ దాన్ని మనం ఆపుకోలేకపోతాం. వ్యసనే జన్మగే శనవు. అది వ్యసనమైన, స్త్రీలోలత్వమైన, లేకపోతేనేమో లేదా పర విషయాలపై, మనకి సంబంధం లేనటువంటి విషయాలపై. నిజానికి మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ మనసును కంట్రోల్ చేసుకోలేక, నిజానికి ఇది చెప్తూ ఉంటారు చాలామంది, మీరు గమనిస్తే, నేను చేసే తప్పే కానీ నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఈ వ్యసనం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, నేను ఈ జోదం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, ఇలా అనేక రకాల విషయాలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాటి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి గ్రహం గురుడు. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వాటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి గురుడు బుద్ధి స్థానంలో కూర్చొని ఉంటే బుద్ధి వక్రగతిలోకి వెళ్ళదు. ఈ పంచేంద్రియాలు అనేటువంటి 5 గుర్రాలని కంట్రోల్లో పెట్టేటువంటి గ్రహం గురుడు. నిజానికి మనసు అనేటువంటి ఆయన రాజు, ఈ పంచేంద్రియాలు కూడా ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు. ఈ సేవకులు రాజును తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, పంచేంద్రియాల వెనకాల మనసు వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ రాజు సమర్థమైనటువంటి వాడు కాదు. ఈ పంచేంద్రియాలకి కళ్ళెం వేసి పట్టుకుని ఇతనికి సంబంధించినటువంటి చోటకి తీసుకెళ్ళగలిగేవాడే సమర్థుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల వ్యసనాల బారి నుండి విముక్తులవుతారు. ఏదైతే మనం దీన్ని వదలలేకపోతున్నాం, ఈ వ్యసనాన్ని మనం వదలలేకపోతున్నాం అనేటువంటి విషయాలు ఉన్నాయి, అటువంటి నుండి వాటి నుండి బయటకు వస్తారు. అలాగే ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మన వెనకాల గోతులు తీస్తున్నారు, ఎవరు మన కోసం నిజంగా కష్టపడి పని చేస్తున్నారు అనేటువంటి విషయాలపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఉంటుంది. ఇప్పటి వరకు పక్కవాడి యొక్క ఆలోచనల మీద ఆధారపడినటువంటి ఈ రాశి వారు సొంత బుద్ధితోటి ఆలోచన చేస్తారు. అటు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒక స్థిరత్వము, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఆ గురుబలం వల్ల అన్ని విషయాలు సాధ్యమవుతాయి. ఎందుకు అంటే గురుడి యొక్క దృష్టి, ఆ నవమ దృష్టి రాశి మీద ఉంటుంది. మరి ఏలినాటి శని ఉంది, జన్మరాహు దోషం ఉంది కదండి. మరి ఆ రెండు కూడా ఉన్నాయంటే నిజానికి మే నెల 21వ తారీఖు వరకు రాహు అనుకూలమే. 2వ స్థానంలో రాహు అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి రాహుబలం ఉంది. రాహుబలం ఉన్నంత వరకు గురుబలం లేదు. గురుబలం వచ్చాక రాహుబలం ఉండదు. మొత్తానికి సంవత్సరంలో ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి భయం లేదు. కుంభరాశి వారి స్థితిగతులు గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చక్కటి మార్గంగా ఉంటుంది. అంతా కూడా తెలివితేటలతోటి, చాకచక్యంతో ముందుకు వెళతారు. మంచి చెడులు ఆ యుక్తాయుక్త విచక్షణ తెలుసుకోగలుగుతారు. అందరినీ ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యుల్ని ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార వ్యవహారాదుల అభివృద్ధిలో ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం కొనాలి, గృహాలు కొనుగోలు చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా సాగుతాయి. వివాహ శుభ కార్యక్రమాలు, సంతానం ఇవన్నీ కూడా పొందగలుగుతారు. అన్నిటి పరంగా కూడా బాగున్నది. ఇంకా జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే మరింత శుభ ఫలితాలు వస్తాయి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికే ఈ కుంభరాశి వారి ఈ సంవత్సరం మొత్తం కూడా మాస శివరాత్రులు వదిలిపెట్టకూడదు. ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశి రాత్రి వ్యాపితమై ఉంటే దాన్ని మాసశివరాత్రి అంటారు. మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రులు మొత్తం 12 వస్తాయి. ఈ 12 మాసశివరాత్రుల్లోనూ ప్రత్యేకించి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఏకవారం అయితే ఏకవారం, ఏకాదశం అయితే ఏకాదశం, అలా చేయించుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. శని త్రయోదశులు ఎప్పుడైనా అమావాస్య ముందు ప్రత్యేకించి వస్తే ఆ రోజున కూడా తైలాభిషేకం శనేశ్వరుడికి చేసుకోవడం. లేదంటే ప్రతినిత్యం మేము చదువుకోవాలి, స్తోత్రం ఏదైనా చెప్పండి. హనుమాన్ చాలీసాని మించినటువంటి మంత్రం ఈ రాశి వారికి లేదు. అది చదువుకుంటూ ఉండండి, మంచి జరుగుతుంది. స్వస్తి.